కాబట్టి ఆయనకి శక్తినిస్తేనేమో ఆయన క్షేత్రానికి శక్తినిస్తారు. ఇంకొకటి నంది అత్యంత శక్తివంతమైన నంది అది. ఆ నందికి శ్రీశైలంలో కనుక శనగల బసవన్నకి అభిషేకాలు చేసి శక్తిని చేకూరుస్తారు. ఈయన కూడా అంత శక్తివంతమైన స్వామి. భిన్నమైపోయింది కాబట్టి ప్రత్యామ్నాయ నందిని పెట్టాలి. తర్వాత ఇక్కడ ప్రథమ గణపతి లేదు. ప్రథమ గణపతి అనేది లేదు, పూర్వకాలంలో ఉండాలి. ఎక్కడ ఆ టెంపుల్ గణపతి ఎక్కడ ఉన్నది అంటే శుక్రవారం కానీ, మూలా నక్షత్ర శుక్రవారం కానీ, లేదంటే పౌర్ణమి రోజు కానీ, పౌర్ణమి రోజు అమ్మవారికి పౌర్ణమి రోజు కానీ, లేదంటే మూలా నక్షత్రం రోజు కానీ, అట్లా అమ్మవారికి కనుక కుంకుమ పూజ జరుగుతూ ఉంటే చాలా వరకు లక్ష్మీ పాదవతం చేద్దాం. చేస్తానంటే ధన సమకూర్చడంలో ఈమె వంతు ఈమె పాటిస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున జరగాలి. అట్లా కనుక జరిగితే శుక్రవారం ప్రాతకాలాన్ని తెల్లవారుజామున కనుక ఆయనకి శ్రీచక్ర రచన, శ్రీచక్ర పూజ, అభిషేకము, విగ్రహానికి అభిషేకం కూడా ఉంది అంతకుముందు. ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా. ఎప్పుడన్నా ఒకసారి తెలుసు అంటారు. ఈరోజు పౌర్ణమి తెలిసి వీళ్ళంతా వంతులా అంతే కదా. ఇప్పుడు మెయిన్ అవసరం మా పక్కన ఈ నుంచి అపాయింట్ 60% వాళ్ళ అధీనంలో ఉంది. మిగిలిన అన్నీ కూడా ఆగమశాస్త్రోపేతంగా జరుగుతాయి. వాడు వంశపారంపర్య ఆచార ఆగమ శాస్త్రాన్ని ఆపలేడు. ఎండోమెంట్ వాడు ఏం చేస్తాడంటే ఇన్కమ్ని మాత్రమే చేస్తాడు. పెత్తనం చేస్తాడు, సమ్ ఇన్కమ్ని చేస్తాడు. ఈ రెండు చేయగలడు కానీ ఆగమశాస్త్ర ఆచారాన్ని ఆపలేడు. అదేంటంటే ఇక్కడ అసలు లెక్క అయితే ఏ పూర్వీకులు ఎవరున్నారో తెలుసుకోవాలి. పూర్వీకులు అవసరం ఇప్పుడు వాళ్ళు మన ఏమన్నా వైకుంఠ కైలాస పుష్పగిరి క్షేత్రం అన్నాం కదా. అట్లా రెండు ఎక్కడైతే ఒక చోట ఉంటాయో వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా జీవుడు ఇక్కడి నుంచి వెళ్తే రెండింటిల్లో ఏదో దానికి వెళ్తాడు. వైకుంఠ కైలాస పుష్పగిరి మీరు బాగా పెట్టినట్టు ఇంకా చేస్తాం. లాస్ట్లోది నేను మాట్లాడతాను మొత్తం. ఆ మాట్లాడింది అన్ని గ్రూపుల్లో, అన్ని ఫేస్బుక్లో పెట్టండి. నేను ఢిల్లీ గ్రూపుల్లో పెడతాను. అప్పుడు తెలుస్తుంది. హలో లోపల రుద్రపాదం లేదు. రుద్రపాదం తర్వాత అక్కడ పెట్టినారు. అంటే ఈ పానిపట్టము కింద ఉంది కాబట్టి బయట పెట్టినారు. బ్రహ్మసూత్ర శివలింగం. బ్రహ్మసూత్ర శివలింగం ఉందంటే 1000 సార్లు ఒకసారి దర్శనం చేసుకుంటే 1000 సార్లు బ్యాగ్ పట్టుకుంటాం. ప్రదేశ శక్తిని అంతా ఇది నాకు వాట్సాప్ పెట్టినా కదా, చూసి తీసుకోవాలి. మంచిది అమ్మగారికి చేస్తారు. ఎన్నాళ్ళైనా రాయి సువాసన వస్తుంది. చూడండి, 2-3 సార్లు మన మామూలుగా ముందు చెయ్యి వాసన చూస్తే మన చేతి వాసన తెలుస్తుంది. ఈ విభూతి కాదు, రాయి వాసన వస్తుంది. చూడండి, చూసారు రాయి ఎక్కడైనా వాసన లేదు, ఇది వస్తుంది. చూడండి,
స్పష్టంగా రాతి వాసన తెలుస్తుంది చూడండి. బండల్లో ఎక్కువ మేము చూస్తాం గడ్డికి కట్టెలు రాతి వాసన. ఇప్పుడు విభూతి ఉంది కదా, విభూతి వాసన రావాలి కదా, రాతి వాసన స్పష్టంగా రాతి వాసన. అంటే ఇప్పుడు కాదు, ప్రాచీనం, బాగా ప్రాచీనమైనది. ఆ బ్రహ్మసూత్రం కూడా అంత దగ్గరికి లేదు. ఆ బ్రహ్మసూత్రం కూడా కృష్ణదేవరాయల కాలం కానీ సుమారు ఒక 500 సంవత్సరాల లోపు అయితేనే కొంచెం ఇలా కాకుండా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రం చూడండి, ఇట్లా దగ్గరికి ఉంది. దగ్గరికి శివలింగానికి దగ్గరికి ఆ సూత్రం అనేది దగ్గరికి ఉంది. అట్లా దగ్గరికి ఉండటం అంటే బాగా పురాతనమైంది. అట్లా అయితేనే అంత దగ్గరికి ఉంటుంది. సూత్రాన్ని చెక్కితే ఆ సూత్రం వెయ్యాలి అంటే శివలింగం ముక్కలు అయిపోతుంది. చిన్న గీత తేడా వచ్చిన దాంట్లో మళ్ళీ చెక్కుకోవాల్సింది. అట్లా ఎన్నిసార్లు చేసినా ఆత్మశుద్ధి, దేహశుద్ధి, మనశ్శుద్ధి, జ్ఞానశుద్ధి ఇవి లేకుండా బ్రహ్మసూత్రం వేయలేరు. అది కూడా దైవ జ్ఞానము, దైవ దర్శనం, కఠోర దీక్ష చేసి దైవ సాక్షాత్కారం కలిగితే శివలింగ నిర్మాణం చెయ్యాలనుకొని సంకల్పించుకొని చేస్తే ఆ సూత్రం వేయగలుగుతారు. సామాన్యుల వల్ల బ్రహ్మసూత్రం వేయటము, బ్రహ్మసూత్రం వేసిన శివలింగాన్ని అర్చించటము కుదరదు. సామాన్యుల వల్ల కాదు. ఎంతో అద్భుతమైన శక్తి సమకూర్చుకొని సాధన చేసిన వాళ్ళ వల్ల అవుతుంది అవి చేయటం. ఎన్ని వందల సంవత్సరాలున్నా ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం శక్తిని పెంచుకుంటూ ఉంటుంది, తగ్గదు. పంచభూతాల సైతం అర్చించి అభిషేకిస్తాయంట. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి పంచభూతాల సైతం, దేవతా గణాలు సైతం, అలాగే దిక్పాలకులు, మానవుడు, జీవరాశులు ఏవీ లేనప్పుడు ఇప్పుడు ఉన్న జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశి ఈ శివనుగ్రహం కోసం, వాళ్ళ జన్మ సార్థకతం చేసుకోవడం కోసం, ఈ జన్మ చాలించటం కోసం ఈ శివలింగాన్నే ఎత్తుక్కోవాలి. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని ఎత్తుక్కోవాలి. అట్లా ఎత్తుక్కొని చేస్తే సాలీయుడు పురుగు జన్మెత్తినందుకు ఆ జన్మని సార్థకతం చేసుకోవాలి. సునక జన్మిస్తే ఆ జన్మ సార్థకతం చేసుకోవాలి. ఇంకేదైనా ఈగ, దోమ, ఏదైనా సమస్తం కూడా ఏ జన్మ అయితే ఎత్తుతామో, ఇప్పుడు ఒక నరజన్మ రావటానికి నానా కష్టాలు పడి అన్ని జన్మలు ఎత్తితేనే నరజన్మ వస్తుంది. ఆ నరజన్మ రావటానికి ఒకసారి నరజన్మ ఎత్తి ఈ జన్మ సాలించుకొని మళ్ళీ నరజన్మ రావటానికి ఈ జన్మలన్నీ ఎత్తాలి. ఈ జన్మలు ఎత్తే సమయంలో నరజన్మలో చేసిన పాపాలన్నీ కూడా కంటితో చేసినవి కంటితో, ఒంటితో చేసినవి ఒంటితో, వినికిడితో చేసినవి వినికిడితో, హస్తంతో చేసినవి హస్తంతో, పాదంతో చేసినవి పాదంతో, దేహంతో చేసినవి దేహంతో, ఆత్మతో చేసినవి ఆత్మతో, మనసుతో చేసినవి మనసుతో, మాటతో చేసినవి మాటతో, బుద్ధితో చేసినవి బుద్ధితో, దేంతో చేసినవి దాంతో ఇక్కడ అనుభవించాలి. ఈ అనుభవించిన తర్వాత మళ్ళీ నీకు జ్ఞానశక్తి ఎంతుంది, పాపపుణ్యాల వ్యత్యాసం ఎంతుంది, నువ్వేం గమనించావు, నువ్వు చేసిన పాపానికి మళ్ళీ అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ రెడీగా ఉన్నావా, నీకేం అనుభవం అయింది అని భగవంతుడు తెలుసుకుంటాడు. తెలుసుకొనే మళ్ళీ పునర్జన్మ భాగ్యాన్ని కలిగిస్తాడు. ఈ జన్మలన్నీ ఎత్తితేనే ఆ జన్మలన్నీ కూడా లాస్ట్లో సార్థకతం చేసుకొని మళ్ళీ నరజన్మ రావాలి అంటే ఇలాంటి శివలింగాన్ని అర్చించాలి. దేవతానాగ సర్పాలు సైతం పౌర్ణమి, అమావాస్య గడియల్లో వాళ్ళ జన్మ సార్థకతం చేసుకోవడానికి బ్రహ్మసూత్ర శివలింగాన్ని అభిషేకించి అర్చిస్తాయి. మీరు ఒక 300-400 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే కొన్ని భయంకరమైన రోగాలు వచ్చేవి. ప్లేగు వ్యాధి, అంటు వ్యాధి, మలేరియా, ఇట్లాంటి కొన్ని భయంకరమైన రోగాలు వచ్చేవి. వాటన్నిటికీ ఆయుర్వేదం, మూలికలు, పసర్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేసినవన్నీ దానిలో కల్పించేవాళ్ళు. అంటే 99% మరణం సంభవిస్తుంది, ఈ రోగం తగ్గదు అని ఎంతోమంది చూసి చెప్పిన వ్యక్తికి ఆ 1% అవకాశం ఉంటే
ఈ బ్రహ్మసూత్ర శివలింగ అభిషేక జలం కానీ అభిషేక ద్రవ్యం కానీ అతను స్వీకరిస్తే ఆ 1%తో మళ్ళీ పునర్జీవుడు అయ్యేవాడు. అంత శక్తి ఉంది. అభిషేకాలు పౌర్ణమి రోజు చేయండి, అమావాస్య రోజు చేయండి, ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజు చేయండి. ఆ శివలింగాన్ని చీకట్లో అభిషేకం చేయండి. చేస్తే బ్రహ్మసూత్ర శివలింగ శక్తి కనిపిస్తుంది. బ్రహ్మసూత్ర శివలింగానికి ఎంత శక్తి ఉంది? అసలు ఈ బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఏంటి, దేనికి అంత ప్రాశస్త్యత, ఎందుకు అంత శక్తి అనేది. మీరు దీపం వెలిగిస్తే దీపం నుంచి వాయువు వస్తుంటుంది కదా, పొగ వాయువు, ఆ వాయు రూపంలో స్వామి రూపం కనిపిస్తుంది. కర్పూరం వెలిగిస్తే కర్పూర రూపంలో స్వామి కనిపిస్తాడు. భస్మాధారణ చేస్తే భస్మాధారణలో స్వామి కనిపిస్తాడు. మీ దేహం ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట బయట ఉండి వెళ్తే మన దేహానికి శరీరానికి ఒక రకమైన వాసన వస్తుంది కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది. అంటే మీరు స్ప్రేలు కొట్టుకున్నా ఏం కొట్టుకున్నా శరీర వాసన మారదు. అట్లా చూడండి, ఇది మారదు కదా అసలు. కానీ ఈ బ్రహ్మసూత్ర శివలింగం దగ్గర మీరు 10 నిమిషాలు అభిషేక క్రతువు అంతా అయిపోయిన దాకా ఉంటే దేహం వాసన మారుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దేహం వాసన చూసుకోండి. శరీరాన్ని ఇట్లా అనుకొని వాసన చూస్తే మారిపోద్ది. ఇక్కడికి వచ్చేటప్పుడు వాసన చూడండి, వ్యత్యాసం ఉంటుంది. అంటే దేహంలో ఉన్న రుగ్మతలను, మీ నెగిటివ్ ఎనర్జీని, మీ అలసటను, మీ బాధని, మీకున్న ఏవైతే ఆ దిగులు, తలబరువు, అశాంతి ఉన్నాయో వాటిని లాగేసుకొని ఏదో ఒక శక్తిని మీ మొహంలో, మీ దేహంలో ఇవుడింపజేసి పంపిస్తే శివలింగం బ్రహ్మసూత్ర. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. అట్లాగా స్వామి, ఆ స్వామి కూడా తెలుసు. మేము ఇక్కడ పూజ చేసి నీళ్లు పోసి ఏట్లో స్నానం చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయాలి. నేను ఇంటికాడ చేసి వచ్చినాను, నేను ఇది స్నానం చేయడానికి తప్పు. ఈ శివలింగం చేసిన దాన్న మా ఇంట్లో నా కుమార్తెకు బ్రహ్మాండమైన స్వామి కోటీశ్వరి. నా కొడుకు వచ్చేసి మోడీ దగ్గర భారీ పట్టణాలు మంచి దగ్గర పిఏ. నా చెన్నూరే. నేను ఈ పొద్దు నుంచి కాదు, నేను 10 ఏళ్ళ నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఓం నమ శివయ్య. ఎవరు నమ్మరు. నేను ఎన్నోసార్లు చెప్పా. ఇక్కడికి వచ్చా కానీ అంటే మీకు అట్లాగా సార్. ఇప్పుడు ఆడున్నాడు గణపయ్య, ఈ శివయ్య ఇద్దరు మహాశక్తి పనులు. అంటే మేము ఎన్నిసార్లు ఎవరు చెప్పినా ఎవరు నమ్మరు. ఎన్ని శక్తులు ఉన్నాయో తెలుసా. ఆ చెట్టు వచ్చేసి ఎంతో కిడ్నీలో రాళ్ళు ఉండేవాడు 50,000-60,000 ఖర్చు పెట్టుకుంటాడు. ఇదిగో నేను తెచ్చి చూపిస్తాను. అంత శక్తులు ఉన్నాయి. ఆయనే చూపిస్తాడు. నాకు ఉన్నాయి స్వామి కిడ్నీలో రాళ్ళు. ఇది వేలు ఖర్చు పెట్టుకుంటారు. ఈ ఆకు తింటే వారానికల్లా కిడ్నీలో రాళ్ళు పడిపోతాయి. గ్యాస్ ట్రబుల్ ఉండేవాడు ఓవర్గా. ఎట్లా స్వామి దంచుకొని తినాలా? ఇది ఏం లే, ఊరికి నవ్వులుకొని తింటే. మేము తింటాం లేదు స్వామి, మాకు 2 ఉన్నాయి. నేను అదో నా చెట్టు. ఈ చెట్టుని తీసుకుపోయి దీంట్లో పెట్టాలి ఫుల్లుగా. అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి వాడరాదు. దీన్ని వాడేటప్పటికి ఫ్రిడ్జ్లో నీళ్లు తాగరాదు, మామూలు తాగాలి. మామూలు ఇప్పుడు మన కుళాయి నీళ్ళు ఏదైనా. ఆయన సిక్కేసి ఒకరోజు ఆడిపోతుంది ఏదైనా. లేదంటే ఇంకా మీకు కష్టాలు ఉన్నాయంటే యాప చెట్టు మంగళవారం ఈరోజు కడిగినట్టున్నారు.
ఇది శ్రీచక్రం. హారతి సార్ స్వామి హారతి. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర శివ శంకర జయ జయ శంకర. ఓం నమః శివాయ. 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 నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. రుద్రపాదానికి జై. రుద్రపాదానికి జై. రుద్రపాదానికి జై. రుద్రపాదానికి జై. రుద్రపాదానికి జై. కాలభైరవ స్వామికి జై. కాళీ మాతాకి జై. వీరభద్ర స్వామికి జై. భద్రకాళీ మాతాకి జై. ఎవరైనా డార్క్ లైట్ వేసి దీని చుట్టూ చూపించండి అంచు. అదేంటి ఐరనా పైకి? ఈ పక్కన ఉన్న పెద్ద రాయనా? రాయేది చీలిక. రాయనా? బ్రహ్మసూత్ర శివలింగం అని స్వామిలో పాల్పట్టు బొరక. పాదం రాయిని కనిపించారు. కొన్ని 7 తరాలు ఇప్పుడు కాదు, ఎన్నో తరాలు మాట. ఈడేమో అడుగు వేస్తాడు స్వామి రుద్రుడు. అక్కడ అడుగేసి కొండ మీద మళ్ళీ అడుగు వేసి ఇంకొక అడుగు ఉంది. ఇది పలకే. ఇది పలక. పలకని ఇక్కడ పెట్టినారు. ఇక్కడ ఉండే బయట ఉండే బ్రహ్మసూత్ర శివలింగము ఇక్కడ ఇక్కడ పానిపట్టంతో సహా. దీని మీద శివలింగ ప్రతిష్ఠ చేయొచ్చు. అయితే ఏ విధంగా చేయొచ్చు అంటే దాన్ని కూడా మనం తీయకుండా చేయొచ్చు. దాన్ని కూడా తీయకుండా పంచపాదాలు పెట్టుకొని 1 2 3 4 కిందదంతే ఉంటుంది. పైన శివలింగం సూర్యుడికి నమస్కారం, ముఖం కడిగిన అప్పుడు పాదానికి శివలింగానికి రెండింటికి అర్చన అభిషేకం జరుగుతా ఉంటుంది. ఈ శివలింగం మీద పాదం మీద మనసు పూర్తిగా అలా చేయొచ్చు. అంటే అది ఎలా అంటే ఆ శివలింగం వెయిట్ని మనం అంచనా వేసుకొని పాదాలు వేస్తాం. ఆ పాదాలు ఎలా వేస్తాం? ఇలా వేస్తాం. పాదాలు రాతి పాదాలు ఇలా ఉంటాయి. అది అటు అటు మొత్తం 5 పాదాలు. పంచలింగేశ్వరుడి కింద అంటే అవతల పక్కన ఉండే స్వామి. ఏదో డబ్బు వద్దు, ఏదో బట్టి ఎవరెవరు వద్దు అంటారు. ఇక్కడికి వచ్చి ఆయన ఎక్కడ వీళ్ళు విరుద్ధంగా ఆ దేవాలయాన్ని పాల్గొట్టుకుంటాం. అందుకోసం ఇప్పుడు కర్మ అనుభవించుకుంటానే ఉన్నారు వాళ్ళు, తప్పలే. ఎక్కడ నుంచో పాకిస్తాన్ నుంచి కాదు, ఎక్కడి నుంచో వాళ్ళు కర్మ. రాండి ఈశ్వరెడ్డి గారు. స్వామి స్వామి స్నానం చేయను పోతాను. ఓం నమః శుద్ధి చేసుకుని చేపట్టు. మీద పోయింది మళ్ళీ చేతికి ఇచ్చాను. అవునా? గంధం ఉంది కొంచెం.
మనం పోయేదానికి లేదు. అప్పటి నుంచి కూడా పిల్లలను చూపించడానికి నది ముసలిళ్ళు కుంకుమ ఇస్తాను ఆయనకు. అది ఇప్పుడు చదువుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. ఓం నమ ఇది అది మిడిచి అగ్గిపెట్టారు బాబా, దాంట్లో రాసుకుని అగ్గిపెట్టింది. నువ్వు పెట్టినట్టు ఎప్పుడు అనుగ్రహం కలిగేసింది. అంటే ఆయన మహాలు బాగుంటుంది. ముడుచుకో లోపల పోయి ముడుచుకున్నప్పుడు ఏమనుకోకుండా లోపల ముడుచుకో స్వామి పెడతాను. లోపల ఆరిపోతుంది. ఇది వెలుగుతుంది లేదు. ఇది వెలిగిస్తాడు స్వామి, వెలిగిస్తాడు. అది ఆరిపోతుంది బా. కూర్చో. రైట్, సంతోషం. దర్శనం పెట్టారు.